ఇటు ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి వెమలవాడ కానీ కొండగట్టు కానీ ధర్మపురి కానీ ఇవన్నిటికి కూడా ఉత్తర తెలంగాణకు నీళ్లు, దక్షిణ తెలంగాణకు గుడి, గుళ్ళు అని గుళ్ళ పేరిట ఒకటే గుడికి చేసినారు. అది కూడా లోపాలతో కట్టినటువంటి సందర్భం మనం మర్చిపోలేము అధ్యక్ష. మంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళకి పూర్వ ప్రాచీనం తీసుకురావడం కాకుండా అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారో చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మళ్ళీ ఒక్క నిమిషం. ఇప్పుడు దేవాలయాల విషయానికి వస్తే మనం మేజర్గా మాట్లాడుకుంటుంది యాదగిరిగుట్ట, లేదంటే వేములవాడ, లేదంటే ఇంకా కొన్ని ప్రముఖ దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి దేవాలయాలు ఉన్నాయి అధ్యక్ష. పోచమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, మైసమ్మ కానీ ఒకప్పుడు ఆ ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఆ ఊరి పొలిమేరలో ఉన్నటువంటి దేవతను మొక్కి మాత్రమే ఊర్లోకి పోయేటువంటి ఒక ఆనవాయితీ ఉండేది అధ్యక్ష. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల సంరక్షణ, అక్కడ ఉన్నటువంటి ఏది కుమ్మరులు కానీ లేకపోతే శాలివాహనులు ఇటువంటి వాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతాల్లో వాటి సంరక్షణ చూస్తూ ఉన్నారు అధ్యక్ష. మిగతా ఆలయాల్లో లాగా కూడా ప్రభుత్వం కొంత చేయూతను అందిస్తే ఆ ఆలయాల అభివృద్ధి వాళ్ళని గౌరవించే విధంగా ఉంటుందని చెప్పి నేను తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్న అధ్యక్ష. ఆ విషయాన్ని పరిశీలించాలి. ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఇప్పుడు దేవాలయాల విషయంలో చాలాసార్లు కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఒక ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇది ఇద్దరికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. ఇప్పుడు అనేక ప్రాజెక్టులకు దేవాలయాల పేర్లు, దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాజెక్టుల పైన వచ్చినటువంటి ఆరోపణ నేపథ్యంలో ఆ ఆలయాల పేర్లు, దేవుళ్ళ పేర్లు ప్రాజెక్టులకు పెట్టారు. వాటిని తొలగించే ప్రతిపాదన ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉందా? ఎందుకంటే కాళేశ్వరం పేరు పెడితే అది కొంత అవినీతిలో ఉంటే దేవుళ్ళకు కూడా బదనాం అయ్యేటువంటి అవకాశం ఉంది. సరస్వతి అని చెప్పి లేకపోతే ఇంకా కొన్ని పెట్టారు అధ్యక్ష. సో వాటి ప్లేస్లో, ఎందుకంటే వాటిని దేవుళ్ళ విషయంలో కొద్దిగా ఆ అంశాన్ని పరిశీలించాలి, దేవుళ్ళని విముక్తి చేయాలి అధ్యక్ష. ప్రశ్న అయిపోయింది. ఆనరబుల్ మినిస్టర్ గారు, సీతారామ ప్రాజెక్టు తర్వాత కాళేశ్వరంది ఇదివరకు అంబేద్కర్ దేవుని పేరు ఉంటది, ఆయన తప్పు చేస్తే ఆయన ఏం చేద్దాం? కాదు అధ్యక్ష. ఆ ప్రాజెక్టుల కంటున్నటువంటి మల్లన్న గారు ప్లీజ్. ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పండి. అధ్యక్ష, సోదరులు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి సిజిఎఫ్ కింద టెంపుల్స్ ఏ విధంగా డెవలప్ చేస్తారని చెప్పి వారు అడగడం జరిగింది అధ్యక్ష. జనరల్గా మాకు సిజిఎఫ్ ఫండ్స్ అనేవి టెంపుల్ నుంచి వచ్చే, అంటే వివిధ టెంపుల్స్ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారానే మా దగ్గర అమౌంట్ డిపాజిట్ అవుతుంది అధ్యక్ష. 6A టెంపుల్స్ అంటే 25 lakhs అబోవ్ ఉన్న టెంపుల్స్ 6A కింద వస్తాయి అధ్యక్ష. అదేవిధంగా 6B టెంపుల్స్ అంటే 2 lakhs నుండి 25 lakhs వరకు ఇన్కమ్ ఉన్నాయి, 6B కింద వస్తాయి అధ్యక్ష. 6C కింద బిలో 2 lakhs ఉన్నటువంటిది వస్తాయి. అదేవిధంగా ఇంకా మిగతా టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి అధ్యక్ష. అయితే వీటన్నిటికీ కూడా కామన్గా ఏం పెట్టారంటే ప్రతి టెంపుల్ నుంచి కూడా 5% సిజిఎఫ్కి మాకు డిపాజిట్ చేయాలని, అది ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టిందో తెలియదు అధ్యక్ష. దానివల్ల మాకు ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉండి మేము ఎక్కువ గుళ్ళను అభివృద్ధి చేయలేకపోతున్నాం అధ్యక్ష. మరి మేము మొన్న అంటే 24th జూలై 24 నాడు మేము ఒక నోట్ పెట్టడం జరిగింది అధ్యక్ష సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి. ఏంటంటే వీటిని పర్సంటేజ్ పెంచుతూ, ఎందుకంటే వాటి ఆదాయాలు అప్పటికి ఇప్పటికి చాలా మారింది, ఆదాయాలు పెరుగుతున్నాయి కాబట్టి మాకు కూడా పర్సంటేజ్ ఎన్హాన్స్ చేసి మాకు డిపాజిట్ చేయాలని చెప్పి 6A టెంపుల్స్కు 12%, 6B టెంపుల్స్ నుంచి 10%, 6C టెంపుల్స్ నుంచి 7%, మిగతా వాటి నుంచి యాజ్ ఇట్ ఈస్గా 5% మాకు ఇవ్వాలని చెప్పి పంపాము. దాంట్లో వాళ్ళు కొంచెం మరి గవర్నమెంట్ సైడ్ నుంచి సెక్రటరీ గారు మళ్ళీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి దాన్ని ఫైనల్ చేస్తే మాకు ఇంకా ఎక్కువ టెంపుల్స్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సిజిఎఫ్ కింద ఇచ్చే టెంపుల్స్కి మీరు 10% కడితే 40% అంటే 50 లక్షల వరకు మాత్రమే పరిమితం అన్న మాకు ఎండోమెంట్ నుంచి. 40% కంటే మించి ఇచ్చే అవకాశం మాకు లేదు. టెంపుల్ వాళ్ళు 10 లక్షలు కడితే 40 లక్షల రూపాయలు మేము మంజూరు ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని మీరు టెండర్ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా సోదరులు మహేష్ కుమార్ అన్న మాట్లాడినట్టుగా నిజంగానే గత ప్రభుత్వం పూర్తిగా టెంపుల్స్ను నిర్లక్ష్యం చేసిందనే చెప్పొచ్చు. ఒక యాదగిరిగుట్ట తప్పితే వేరే ఏ టెంపుల్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు, అభివృద్ధి చేయలేదు. మరి దానివల్ల టెంపుల్స్ అన్నీ కూడా కొంత శిథిలావస్థలో ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు ఆ టెంపుల్స్ అన్నీ కూడా మళ్ళీ
అంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే చాలా పెద్ద ఎత్తున డబ్బులు అవసరం ఉంటాయి.